నిజం చెప్తున్నా అందరిని కాదు కానీ కొందరి మొగోళ్ళల్లా ఇంటావంటే ఆమెగా పని మనిషి బానిస మనం చెప్పినట్టే వినాలే మనం నడవమన్నట్టే నడవాలి అన్నట్టు చేస్తారోళ్ళ అసలు మనిషి లెక్క కూడా చూడరు అంతెందుకు జ్వరమచ్చి వండుకున్నా కానీ గులుగుతుంటారు అన్నమాండు కూరండు పనంతా ఎవరు చేయాలని సతాయిస్తుంటారు పాపం భార్య ఇంటి పనంతా చేసినా కానీ ప్రేమగా ఒక పావు గంట నన్ను మాట్లాడరు భార్య అంటే పురుగు లెక్కనే గుర్తుంటారు కదా అట్లా చూసేటోళ్ళు వేస్ట్ అంటే వేస్ట్ కదా అయితే అందరు అట్లనే ఉండరులా చాలా మంది మంచోళ్ళు కూడా ఉంటారు ఇంటి అవి అంటే దేవత లెక్క చూసుకునేటోళ్ళు కూడా ఉంటారు అసంటోళ్ళనే పలకరిద్దాం రాని మరి అంతే కదా ఇంటామంటేనే చాలా మంది ఓర్వరు అసలైతే మనిషి లెక్కనే చూడరు ఆమె బాధ ఏందో కూడా మంచిగా అరుచుకోరు అసంటోళ్ళు ఇగో వీళ్ళను చూసి బుద్ధి జ్ఞానం అసంటి తెచ్చుకోవాలి ఇగో ఈ అక్క నిలబడ్డది చూడు అట్లనే కిందికి వస్తుంది ఎస్కులేటర్ మీద నిలబడితే ఇట్లా కిందికి వచ్చింది ఇలా వింతేముందంటారా వింత కాదు గొప్ప ముచ్చటున్నది అయితే వీళ్ళు ఆంధ్రాలు ఉంటారు కాకినాడనట అయితే ఈ అక్కకు 58 ఏండ్లు ఉంటాయి కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఈమె ఇంట్లోకి పోవాలనన్నా ఇంట్లోకెళ్ళి బయటికి రావాలనన్నా మెట్ల ఎక్కుడు దిగుడు చేయాలి గిట్లా ఎక్కుడు దిగుడు కష్టమవుతుందని ఈమె పెనిమిటి భార్య కోసం ఇంట్లోనే ఎస్కులేటర్ తయారు చేసిండోళ్ళ నిజంగా ఎంత గ్రేట్ చెప్పు ఈ పెనిమిటి మెకానిక్కే అయితేంది ఇంటామె మీద గుండెల నిండా పాయిర ఉన్నది ఆమెకు కష్టం కావద్దని ఆయన సొంత తెలివితోటి ఎస్కులేటర్ తయారు చేసి ఇగో భార్యను గిట్ల గర్వంగా నిలబెట్టిండు ఆలు మగల నడుమ పాయిరం అంటే గిట్లుండాలి కదా ఆంధ్రాలో అట్లయిందా ఇటు కర్ణాటకలో చూడు రోల్ల ఈ తాత ఆటో డ్రైవరు ఈయన భార్య 8 ఏళ్ల కిందట కాలం చేసింది అయినా కానీ ఆమె ఎప్పుడు నాయంబడే ఉన్నట్టు అనిపించాలనుకున్నాడు ఆటో నిండా ఇంట ఆమె ఫోటోలు పెట్టి ఆమెకు మొక్కుకుంటా పూజలు చేసుకుంటా ఆటో నడుపుకుంటుండోళ్ళ తెల్లారి లేచుడే ఇంట ఆమె ఫోటో చూస్తాడట ఇక ఆటోలకు వచ్చి ఆమె ఫోటోలకు మొక్కి ఇట్లా బతుకు బండి నడుపుతుండు నిజంగా అసలు ఈ కాలంలో ఇట్లా ఎవరుంటారోళ్ళ ఎంతసేపు కీసులాటలు లొల్లులు జవడాలు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇడుపు కాయిదాలు ఇక కొందరైతే భార్య అనగానే శీమ లెక్కనే చూస్తారు అగు అసంటోళ్ళు వీళ్ళిద్దరిని చూసి జరా తెలివి తెచ్చుకోవాలి అంతే కదా.